హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే కారపొడి అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్పు శనగ పలుకులు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, కొన్ని ఎండుమిరపకాయలు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, చిటికెడు మెంతులు అయితే వేసుకొని చేస్తున్నాను. అయితే ఈ కప్పు మెజర్మెంట్గా తీసుకున్నాను. దీంతోనే అన్ని తీసుకున్నాను అనమాట. కరివేపాకు కొంచెం తీసుకున్నాను. ఇది ఇంకా ఎక్కువగానైనా తీసుకోవచ్చు, మన ఇష్టమే. అయితే నా దగ్గర ఇంతే ఉంది. దీన్ని అయితే తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీరు తెల్లగా ఉండేంత వరకు కడుక్కొని ఒక కన్నాల బుట్టలో వేసుకొని ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఒత్తుకుంటే నీరంతా పీల్చేస్తుంది. ఇలా ఒత్తిన తర్వాత ఫ్యాన్ కింద 1 గంట సేపు ఉంచామంటే ఉన్న తడంతా పోతుంది. లేదంటే ఎండలోనైనా కాసేపు ఉంచితే ఈ తడంతా పోతుంది. కరివేపాకుకి అస్సలు తడి ఉండకూడదు, పాడైపోతుంది కారపొడి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసి ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. మాడిపోతే అసలు టేస్ట్ బాగుండదు. ఇలా వేగితే సరిపోతుందనమాట. మరి బ్లాక్గా అయిపోతే అంత బాగోదు. ఇప్పుడైతే నేను వేరుశనగ పలుకుల్ని వేసేస్తున్నాను. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా వాటిని తీసేయాలి, లేదంటే ఇంకా మాడిపోతాయి. తీసేసి శనగ పలుకుల్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. శనగ పలుకులు 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పుని, మినపగుళ్ళని వేసుకొని ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. వీటిని కూడా 5 నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం చింతపండుని, కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు, చింతపండు వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేస్తూ ఉండాలి. మాడిపోతే అస్సలు బాగోదు. చూడండి, కనిపిస్తుంది కదా, కరివేపాకు అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. నాకైతే ఇంచుమించు 20 నిమిషాలు టైం అయితే పట్టింది ఇలా ఫ్రై అవ్వడానికి. కలుపుతూ ఉంటే ఆకులో సౌండ్ అయితే తెలుస్తుంది కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇలా నలిపామంటే ఇలా పొడిలా అయిపోవాలి. ఇలా ఫ్రై చేసామంటే 6 months అయినా పొడి అస్సలు పాడవదు, చాలా బాగుంటుంది. ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 మిరపకాయల్ని వేయకుండా ఉంచేసాను, ఎందుకంటే కారం ఎక్కువైపోతుందేమో అని అనిపించింది. అందుకని 2 మిరపకాయలని అయితే వేయలేదు. అయితే వేయకపోవడమే మంచిదైంది, కారం ఎక్కువ అయిపోయి ఉండేది. అయితే దీనికి తగినంత ఉప్పును కూడా వేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కారపొడి అయితే. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఉదయం టిఫిన్ ఊతప్పం చేశాను. ఊతప్పంలో చట్నీ ఉంది కానీ కావాలనే ఈ పొడి టేస్ట్ చేద్దామని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఊతప్పం అయితే చెయ్యి కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. అయితే చాలా బాగుందన్నమాట పొడితో ఊతప్పం తింటే. ఇంకా ఈ పొడిని గ్లాస్ జార్లో పెట్టి ఉంచామంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఆ మరుసటి రోజు టిఫిన్కి ఇడ్లీలు అయితే చేశాను. వేడివేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే అలా తినాలి అనిపించింది. అందుకని వేడివేడి ఇడ్లీలను అయితే చేసి దానిపైన నెయ్యి వేసి దానిపైన పొడిని వేసి తింటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఏవైనా పొడులు కానీ పచ్చళ్ళు కానీ చేసామంటే 2-3 days ఇంకా వాటిపైనే దృష్టి ఉంటుంది, తర్వాత ఇంకా అంతగా పట్టించుకోము. కానీ అయితే ఇక్కడైతే చూడండి, వేడివేడి ఇడ్లీ పైన నెయ్యి వేసి దానిపైన ఈ పొడిని వేసి అసలు చెయ్యి కాలిపోతుంది తింటూ ఉంటే. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, కరివేపాకు ఎక్కువగా ఉంది, ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.